హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో బిగ్ టికెట్ డ్రా గురించి. సో బిగ్ టికెట్ డ్రా అనేది మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అదేవిధంగా ఇందులో టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీంతోపాటు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. బిగ్ టికెట్ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశం నుండి అయినా సరే దీని యొక్క టికెట్స్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా బై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి బై చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని బై చేయొచ్చు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నవారు సౌదీ, మస్కట్, కువైట్, బెహ్రెన్, ఖత్తర్, సో ఇలాంటి దేశాల్లో ఉన్నవారు కూడా మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని టికెట్స్ అనేది బై చేయొచ్చు. సో దుబాయ్లో ఉన్నవారు కూడా ఆన్లైన్ ద్వారా దీని యొక్క టికెట్స్ బై చేయొచ్చు. లేదా ఇందులో మీకు మరొక ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో బై చేయలేకపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కూడా దీని యొక్క టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. మనకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క టికెట్స్ ఏ విధంగా ఎయిర్పోర్ట్లో స్టోర్స్ ఉంటాయో సో ఈ బిగ్ టికెట్ స్టోర్స్ కూడా ఎయిర్పోర్ట్ లోపల ఉంటాయి. మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా ఈ టికెట్స్ బై చేయొచ్చు. సో అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఇండియా నుండి దుబాయ్ చూడడానికి విజిట్ వీసాలో వస్తున్నారో తప్పకుండా మీరు ఎయిర్పోర్ట్ లోపల ఈ టికెట్స్ బై చేయండి. సో ఎందుకంటే ఇండియా నుండి ఎవరు వచ్చినా సరే మీకు ఈ టికెట్స్ బై చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎయిర్పోర్ట్లో ఈ టికెట్స్ బై చేయండి. ఇప్పుడు మనం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారి కోసం బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, ఇందులో ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇందులో కార్ టికెట్స్ కూడా ఉంటాయి. ఆ కార్ యొక్క టికెట్ ధర, దాని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర వచ్చేసి 500 ద్రమ్స్, 500 ద్రమ్స్ మాత్రమే ఉంటుంది. సో 500 ద్రమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 13,000 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. సో ఇందులో మరొక ఆఫర్ ఉంది, 2+1 ఆఫర్ ఉంటుంది. 2 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ ఉంటుంది. దీని యొక్క టికెట్ ధర వచ్చేసి 1000 ద్రమ్స్ ఉంటుంది. 1000 ద్రమ్స్, 1000 ద్రమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 24,000 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. ఒకవేళ మీరు సింగిల్ టికెట్ బై చేయాలనుకుంటే 500 ద్రమ్స్ ఉంటుంది, లేదా 2+1 ఆఫర్ తీసుకుంటే 1000 ద్రమ్స్ ఉంటుంది. సో ఈ విధంగా బిగ్ టికెట్ యొక్క టికెట్ ప్రైజ్ అనేది ఉంటుంది. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో ప్రతి నెల ప్రైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక నెల 20 మిలియన్స్, మరొక నెల 25 మిలియన్స్, మరొక నెల 30 మిలియన్స్. ఈ విధంగా ప్రైజ్ మనీ ప్రతి నెల డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. దీంతో పాటు బిగ్ టికెట్లో కార్ టికెట్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మెర్సిడీస్ బెంజ్ కార్స్ ఉంటాయి, నిసాన్ పెట్రోల్, అలాగే BMW కార్స్ అయితే ఇందులో ఉంటాయి. సో కార్ యొక్క టికెట్ ధర వచ్చేసి 150 ద్రమ్స్ ఉంటుంది, 150 ద్రమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 3,000 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. ఒకవేళ మీరు ఇండియా నుండి దుబాయ్ చూడడానికి వస్తే తప్పకుండా ఎయిర్పోర్ట్లో ఈ టికెట్స్ బై చేయండి. బిగ్ టికెట్ యొక్క డ్రా వచ్చేసి ప్రతి నెల 3వ తారీఖు ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ డిసెంబర్ నెలలో బిగ్ టికెట్ పర్చేస్ చేస్తే మీ యొక్క డ్రా అనేది జనవరి 3న ఉంటుంది. ఒకవేళ మీరు జనవరిలో బిగ్ టికెట్ పర్చేస్ చేస్తే మీ యొక్క డ్రా అనేది ఫిబ్రవరి 3న ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెల 3వ తారీఖు దీని యొక్క డ్రా అనేది ఉంటుంది. ఈ డ్రా అనేది మీరు లైవ్ యూట్యూబ్లో చూడొచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోపల లైవ్ అనే వస్తుంది. ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. బిగ్ టికెట్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కార్ టికెట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనం ఈ బిగ్ టికెట్ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు ప్రతి ఒక్క మీ యొక్క బయోడేటా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో మిస్టేక్ అయితే మళ్ళీ మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక నేను ఈ బిగ్ టికెట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ ఉన్న లింక్ మీరు ఇందులో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, బిగ్ టికెట్ అని చెప్పేసి. సో దానిపైన ప్రెస్ చేయండి. సో దానిపైన ప్రెస్ చేశాక మీకు బిగ్ టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో 30 మిలియన్ ద్రమ్స్ ప్రైజ్ మనీ, అదేవిధంగా బిగ్ టికెట్లో ఉన్న ఆఫర్స్. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. మీరు పైన కనిపిస్తున్న ఆ 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ బిగ్ టికెట్, డ్రీమ్ కార్, అదేవిధంగా దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, కింద రిజిస్టర్ ఉంది, లాగిన్ ఉంది. సో మనం కొత్తగా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక
మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సైన్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. సో క్రియేట్ అకౌంట్ కింద అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా వెరిఫై ఉంది, అదేవిధంగా పర్సనల్ ఇన్ఫో, ఈ విధంగా 3 ఆప్షన్లు వచ్చాయి. ఈ 3 ఆప్షన్లు మనం క్లియర్గా ఎంట్రీ చేయాలి. సో ఈ 3 ఆప్షన్లు మనం క్లియర్గా ఎంట్రీ చేశాక మన రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఇందులో అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, అది మనం ఫిలప్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బాక్స్లో ఉన్నాయని మనం ఫిలప్ చేయాలి. ముందుగా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. సో ఒకవేళ మీరు యూఏఈ దేశంలో ఉంటే మీ యొక్క యూఏఈ దేశం యొక్క సిమ్ నెంబర్ ఉందిగా, అది ఎంట్రీ చేయండి. ఒకవేళ మీరు ఇండియా నుండి రిజిస్టర్ చేసుకుంటే ఇండియా ఫోన్ నెంబర్ అందులో ఎంట్రీ చేయండి. ఒకవేళ మీరు ఇతర గల్ఫ్ కంట్రీలో ఉంటే సో మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ యొక్క ఫోన్ నెంబర్ అందులో ఎంట్రీ చేయండి. సో ఫోన్ నెంబర్ ఎంట్రీ చేశాక కింద ఈమెయిల్ ఉంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ అందులో ఎంట్రీ చేయండి. సో ఈమెయిల్ ఎంట్రీ చేశాక కింద పాస్వర్డ్ ఉంది. సో పాస్వర్డ్ అనేది మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో పాస్వర్డ్ కూడా అందులో ఒక క్యాప్చర్ లెటర్ ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్ ఉండాలి, లేదా ఏదైనా సింబల్ ఉండాలి, దాని తర్వాత ఒక లెటర్ అనేది ఉండాలి. సో ఈ విధంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కింద మరొక ఆప్షన్ ఉంది, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో మీరు ఏదైతే పైన పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ మళ్ళీ సేమ్ ఇందులో ఎంట్రీ చేయండి. సో ఇందులో ఎంట్రీ చేశాక కింద సక్సెస్ అని ఉంది కదా, అందులో క్లిక్ చేయండి. అందులో క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మీకు వెరిఫై అడుగుతుంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ నెంబర్ అందులో ఎంటర్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఉంది కదా వెరిఫై అని, అది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు 2 ఆప్షన్లు క్లియర్ అవుతాయి. ఫస్ట్ది అకౌంట్ డీటెయిల్స్, సెకండ్ది వెరిఫై. సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫో ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. పర్సనల్ ఇన్ఫో ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేయాలి. ముందుగా ఫస్ట్ నేమ్ అడుగుతుంది, అక్కడ మీ పేరు ఇవ్వండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో లాస్ట్ నేమ్ లోపల మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్లో మీ యొక్క ఇంటి పేరు ఇచ్చాక కింద డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ లోపల మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాక పక్కన జెండర్ అడుగుతుంది. సో మేలా ఫీమేల్ అనేది అందులో ఎంట్రీ చేయండి. మేల్ లేదా ఫీమేల్ ఎంట్రీ చేశాక కింద నేషనాలిటీ అడుగుతుంది. సో మీరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అడుగుతుంది కాబట్టి మీరు ఇండియా నుండి చేసుకుంటున్నారు కాబట్టి ఇండియాని అందులో టైప్ చేయండి. సో మీరు ఏ దేశంలో ఉన్నా కానీ మన నేషనాలిటీ ఇండియా కాబట్టి ఇండియాని అందులో ఎంట్రీ చేయండి. ఇక్కడి వరకు పర్సనల్ డీటెయిల్స్ అనేది క్లియర్ అవుతుంది. సో పర్సనల్ డీటెయిల్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐడి డీటెయిల్స్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది కూడా మనం ఎంటర్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐడి టైప్ అడుగుతుంది. సో ఐడి టైప్ పైన ప్రెస్ చేస్తే మీకు అందులో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఎమిరేట్స్ ఐడి అడుగుతుంది, మరొకటి పాస్పోర్ట్ అడుగుతుంది. సో ఒకవేళ మీరు దుబాయ్లో ఉంటే ఎమిరేట్స్ ఐడి నెంబర్ ఇవ్వచ్చు లేదా పాస్పోర్ట్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి చేసుకుంటే మీరు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. సో ఇతర గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు అందులో పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. సో పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చాక కింద ఎక్స్పైర్ డేట్ అడుగుతుంది. మీ యొక్క పాస్పోర్ట్లో ఉన్న ఎక్స్పైర్ డేట్ అనేది అందులో ఇవ్వండి. మీరు మీ పాస్పోర్ట్ లోపల ఉన్న ఎక్స్పైర్ డేట్ ఎంటర్ చేశాక సో ఇక్కడి వరకు ఐడి డీటెయిల్స్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఐడి డీటెయిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ రెసిడెన్షియల్ అడ్రస్. సో ఇది కూడా మీరు ఫిలప్ చేయాలి. రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు ప్రస్తుతం ఏ దేశంలో ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్ ఇవ్వండి. సో మీరు దుబాయ్లో ఉండి దీని యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే దుబాయ్లో మీరు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది అందులో ఇవ్వండి. ఒకవేళ మీరు ఇతర కంట్రీలో ఉంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ యొక్క అడ్రస్ ఇవ్వండి. మీరు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశం యొక్క పేరు అందులో ఇవ్వండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టేట్ అని ఉంది. సో మీరు ఒకవేళ మీరు యూఏ దేశంలో ఉంటే మీరు దుబాయ్లో ఉన్నారా, షార్జాలో ఉన్నారా, లేదా రసల్ ఖైమాలో ఉన్నారా అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారు, తెలంగాణ స్టేట్లో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, మీరు ఏ కంట్రీలో ఉన్నారో దాని యొక్క స్టేట్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సిటీ అని ఉంది. సో మీరు ఏ సిటీలో ఉంటున్నారు ఆ యొక్క సిటీ పేరు ఇవ్వండి. సో మీరు దుబాయ్లో ఉంటే మీరు అల్కోస్లో ఉంటున్నారా, ఇంకా వేరే సిటీలో ఉంటున్నారా ఆ యొక్క అడ్రస్ అందులో ఇవ్వండి. ఒకవేళ మీరు ఇండియా నుండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సిటీ లోపల మీ యొక్క మండలం పేరు ఇవ్వండి అందులో. సో ఇచ్చిన తర్వాత పక్కన బిల్డింగ్ నేమ్ ఉంది కదా, అందులో మీ యొక్క ఇంటి అడ్రస్ ఇవ్వండి. బిల్డింగ్ నేమ్లో మీ యొక్క ఇంటి అడ్రస్ ఇచ్చిన తర్వాత సో కింద స్ట్రీట్ అని ఉంది. సో స్ట్రీట్ అయితే మీ యొక్క గల్లీ పేరు ఇవ్వండి. మీరు ఏ స్ట్రీట్లో ఉంటున్నారో ఆ యొక్క స్ట్రీట్ పేరు అందులో ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరు స్ట్రీట్ పేరు ఎంటర్ చేశాక కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ బాక్స్ లోపల చిన్న ట్రిక్ ఇవ్వండి. చిన్న ట్రిక్ ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో క్రియేట్ అకౌంట్ పైన ప్రెస్ చేశాక మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కు వెరిఫై అడుగుతుంది. ఆ మెయిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ యొక్క బిగ్ టికెట్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ బిగ్ టికెట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. సో మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ చెందకుండా నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదేవిధంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.
సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఇందులో టికెట్ అనేది బై చేయొచ్చు. సో టికెట్ ఏ విధంగా బై చేయాలనేది కూడా నేను దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.